వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేసేటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే ఐఐటి, ఐ మీన్ ట్రిపుల్ ఐటి అండ్ ఆర్జియుకేటి 10th క్లాస్ రిజల్ట్స్ నిన్న వచ్చినాయి. ట్రిపుల్ ఐటిలో అడ్మిషన్ పొందడం ఎలా అనేటువంటి డౌట్ చాలా మంది స్టూడెంట్స్ కి ఉంది. సో దానికి సంబంధించి ప్రస్తుతం అయితే నోటిఫికేషన్ ఏమీ రిలీజ్ అవ్వలేదు. నేను 2023 2024 అకాడమిక్ ఇయర్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అడ్మిషన్ ప్రొసీజర్ అనేది చెప్తాను. ఎప్పుడైతే ఈ అకాడమిక్ ఇయర్ లో ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్ కి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో అప్పుడు మీకు కంప్లీట్ డీటెయిల్స్ నేను లేటెస్ట్ అప్డేట్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఫస్ట్ అసలు ఆర్జియుకేటి అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీస్ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్. ఓకే, ఇది ఏపీలో టోటల్ గా 4 క్యాంపసెస్ అయితే ఉన్నాయి. 4 క్యాంపసెస్ లో మేజర్ గా మనకి నూజివీడు నూజివీడు ఒక క్యాంపస్, తర్వాత శ్రీకాకుళం శ్రీకాకుళం డిస్టిక్ శ్రీకాకుళం హెడ్ క్వార్టర్. నెక్స్ట్ ఇడుపులపాయ కడప, ఇడుపులపాయ ఒక క్యాంపస్ ఉంది. తర్వాత ఒంగోలు ఒంగోలు క్యాంపస్ ఉన్నాయి. ఈ 4 క్యాంపస్ లో కలిపి మీకు టోటల్ గా 4400 సీట్స్ అయితే ఉన్నాయి. అసలు ట్రిపుల్ ఐటీకి వచ్చేసరికి మీకు చేసేది ఏంటి అంటే 2 ఇయర్స్ పియూసి ఉంటుంది, ప్లస్ 4 ఇయర్స్ బీటెక్ ఉంటుంది. టోటల్ గా మీకు 6 ఇయర్స్ లో బీటెక్ తో పాటు కంప్లీట్ అయిపోతుంది. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే నేను చెప్తాను. ఇక చూడండి, మొత్తం మీకు ఆర్కే వ్యాలీ క్యాంపస్, నూజివీడు క్యాంపస్, శ్రీకాకుళం క్యాంపస్, ఒంగోలు క్యాంపస్. మొత్తం యాక్టివిటీస్ అనేది ఎక్కువగా మనకి నూజివీడు క్యాంపస్ నుండి ఫంక్షన్ అనేది జరుగుతుంది. సో దీనికి 2023లో ఇచ్చిన నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చాడు అంటే జూన్ 3న ఇచ్చారు. ఓకే, ఇప్పుడు కూడా 2024లో కూడా జూన్ లోనే రిలీజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ పెట్టాలి. ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి అంటే 4th జూన్ నుంచి 26th జూన్ వరకు ఇచ్చారు లాస్ట్ ఇయర్ కి సంబంధించి. ఓకే, తర్వాత దీంట్లో కూడా మీకు రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఏది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కి, క్యాప్ క్యాండిడేట్స్, స్పోర్ట్స్ సర్టిఫికేట్, భారత్ స్కౌట్స్, ఎన్సిసి వీటికి సంబంధించినటువంటి వాటి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. తర్వాత ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ స్క్రూటినీ చేసిన తర్వాత ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేది ఒకటి రిలీజ్ చేస్తారు. ఆ రిలీజ్ చేసేటప్పుడు అంటే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు కదా, ఎలా సెలెక్ట్ చేస్తారంటే ప్యూర్ గా మీకు నిన్న రిలీజ్ అయినటువంటి ఎస్ఎస్సి మార్క్స్ కి బేస్ చేసుకుని మాత్రమే ఈ యొక్క సెలక్షన్ అనేది జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ దేని బేస్ చేసుకుని జరుగుతుంది అంటే మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ ని బేస్ చేసుకుని మాత్రమే జరుగుతుంది. ఓకే, ఆ 10th క్లాస్ మార్క్స్ ని బేస్ చేసుకుని, ఓకే, రిజర్వేషన్ ని బేస్ చేసుకుని మీకు ప్రొవిజనల్ లిస్ట్ అనేది ఒకటి క్రియేట్ చేస్తారు. దాన్ని బేస్ చేసుకుని మీకు నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది అంటే నూజివీడ్ క్యాంపస్ లోనే జరుగుతుంది. ఓకే, అది అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనం జాయినింగ్ అడ్మిషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుంటాం. ఇది లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి డేట్స్. ఇయర్ ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వలేదు. ఓకే, అయితే ఎలా అప్లై చేయాలి? జస్ట్ దాంట్లో ఉండేటువంటి డీటెయిల్స్ ఏంటంటే జస్ట్ www.rgukt.in. ఓకే, ఈ యొక్క వెబ్సైట్ లోకి వెళ్తే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది వస్తుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి మీకు 300 రూపీస్ ఫర్ ఓసీ అండ్ బీసీ కేటగిరీస్, రిమైనింగ్ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ 200 రూపీస్ అనమాట. ఓకే, నెక్స్ట్ మీకు ఎలిజిబిలిటీ ఏంటి అంటే మీకు చెప్పారు చూడండి. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్ 10th క్లాస్ ఆర్ ఎనీ అదర్ ఈక్వివలెంట్ ఎగ్జామినేషన్.
ఓకే, ఇది 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. అయితే ఏంటంటే పాస్ అయితే సరిపోదు. ఇక్కడ ఏంటంటే మినిమం నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం మీకు 550 అబోవ్ గనక మార్క్స్ వచ్చినట్లయితే 10th క్లాస్లో 550 అబోవ్ గనక వచ్చినట్లయితే మీరు ఈ యొక్క ట్రిపుల్ ఐటీ సీట్ కి మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడం అంటే హోప్ ఉంటుంది. ఓకే, ఈవెన్ కొన్నిసార్లు రిజర్వేషన్ ఉన్నట్లయితే గనక 530 అబోవ్ ఉన్నా కానీ మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేయండి, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ ఈ సీట్ అలాట్మెంట్ లోకల్ నాన్ లోకల్ అనేది ఎలా ఉంటుంది అంటే మీకు ఇక్కడ చూడండి, ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్ మాత్రమే ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అదర్ నాన్ లోకల్ వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది ఉండదు. ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ చూడండి, 85% లోకల్ క్యాండిడేట్స్ అంటే 85%, 4400 సీట్లు ఉన్నాయని చెప్పాను కదా, ఇందులో 85% సీట్స్ ఏపీ వాళ్ళతో ఫిల్ చేస్తారు. రిమైనింగ్ 15% ఇక్కడ తెలంగాణ స్టేట్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఈ రిమైనింగ్ 15% కూడా అలాట్మెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, ఎస్సీ కేటగిరీ అయితే 15% సీట్స్ ఉంటాయి, ఎస్టీ కేటగిరీ అయితే 6% ఉన్నాయి, బీసీఏ కేటగిరీ అయితే 7%, బీసీబీ అయితే 10%. అంటే మీకు 4400 సీట్స్ ఉంటే 4400లో 10%, ఓకే, 10% సీట్స్ మీకు బీసీబీతో ఫిల్ చేస్తారు. నెక్స్ట్ బీసీసీకి వచ్చేసరికి 1%, ఓకే, బీసీడీకి వచ్చేసి 7%, బీసీఈ 4%, పిహెచ్ క్యాండిడేట్స్ 5%. ఓకే, నెక్స్ట్ క్యాప్ క్యాండిడేట్స్ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్స్ వచ్చేసరికి 2%, ఎన్సిసి 1%, స్పోర్ట్స్ 0.5%, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వచ్చేసరికి 0.5%. ఈ విధంగా మీకు సీట్ రిజర్వేషన్ అనేది ఉంటుంది. కాబట్టి 4400లో 10% అంటే మీకు ఇక్కడ 440 సీట్స్ అనేవి బీసీబీకి అలాట్ అయి ఉంటుంది. ఓకే, సో అది ఫిక్స్డ్ అన్నమాట, లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటిది. నెక్స్ట్ 33% సీట్స్ ఓవరాల్ గా ఈ 4400లో 33% సీట్స్ గర్ల్స్ స్టూడెంట్స్ కి అలాట్ అయి ఉంటాయి. కాబట్టి మాక్సిమం 550 530 అబోవ్ మార్క్స్ వచ్చినటువంటి గర్ల్స్ స్టూడెంట్స్ కి సీట్ వచ్చేటువంటి ఎక్కువ అవకాశం అయితే ఉన్నది. కాబట్టి డెఫినెట్ గా మీరు అప్లై చేయండి. నెక్స్ట్ ఇంకా ఇంకా కొన్ని ప్రికాషన్స్ ఏంటి అంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసరికి దీంట్లో ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే ప్యూర్ గా మీకు 2023 ఇది 2020 మీరు ఎస్ఎస్సిలో వచ్చినటువంటి మార్క్స్ బేస్ చేసుకుంటారు. అయితే ఏంటంటే మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఉంటారు, ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఉంటారు. వీటిల్లో ఎవరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి స్టూడెంట్స్ కి 4% మార్క్స్ యాడ్ అవుతాయి. ఓకే, మీకు ఇచ్చినటువంటి పర్సంటేజ్ లో 4% ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి స్టూడెంట్స్ కి 4% మార్క్స్ అనేది ఎక్స్ట్రా ఉంటది. కాబట్టి ప్లీజ్ రిమెంబర్ దాట్ ఎక్కువ ప్రిఫరెన్స్ వాళ్ళకు ఉంటుంది. అలా అని చెప్పి ప్రైవేట్ స్కూల్స్ లో చదివిన వాళ్ళకి రాదా అంటే వస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ 4% కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉండటం జరుగుతుంది. ఇన్ కేస్ సపోజ్ సేమ్ మార్క్స్ వచ్చినాయి అనుకోండి, 10th క్లాస్ సపోజ్ 575 వచ్చినాయి ఒక ఇద్దరికి, వాళ్ళిద్దరిలో ఎవరికి ముందు ప్రిఫరెన్స్ ఇస్తారు అంటే మ్యాథమెటిక్స్ లో ఫస్ట్ ఎవరికైతే మార్క్స్ ఎక్కువ వచ్చినాయో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓకే, అంటే ఒక 10 మెంబర్స్ ఉన్నారండి, 10 మెంబర్స్ కి 575 ఈక్వల్ మార్క్స్ వచ్చినాయి. వీళ్ళు ఫస్ట్ ఏం చూస్తారంటే మ్యాథ్స్ లో మార్క్స్ ఎవరికైతే వచ్చినాయో వాళ్ళని ఫస్ట్ సీట్ ఇస్తారు. నెక్స్ట్ మ్యాథ్స్ కూడా ఈక్వల్ వచ్చినాయి, అప్పుడు జనరల్ సైన్స్ కి వెళ్తారు. అది కూడా ఈక్వల్ వచ్చినాయి, ఇంగ్లీష్ కి వెళ్తారు. తర్వాత సోషల్ స్టడీస్, ఫస్ట్ లాంగ్వేజ్ ఇలా చూస్తారు. ఈ 5 కూడా ఈక్వల్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఎవరైతే ఎక్కువ వయసు ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఓకే, సో అదొకటి. నెక్స్ట్ ఈ ఆ విధంగా సెలెక్ట్ చేస్తారు. అయితే ఈ సెలక్షన్ ప్రొసీజర్ కి మీరు అప్లై చేసే టైంకి ప్లస్ కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు మీకు ఏమేమి ఉండాలి అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఒకటి ఉండాలి. నెక్స్ట్
క్యాస్ట్ సర్టిఫికేట్ ఆర్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉండాలి, ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించి అయితే. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. ఫిజికల్ ఛాలెంజ్డ్ అయితే పిహెచ్ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అయితే క్యాప్ సర్టిఫికేట్ ఉండాలి. ఎన్సిసి కేటగిరీ అయితే ఎన్సిసి సర్టిఫికేట్స్ ఉండాలి. నెక్స్ట్ స్పోర్ట్స్ కోటా అయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. స్కౌట్స్ అయితే స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉండాలన్నమాట. సో ఇవన్నీ కూడా మీకు మొత్తం కూడా 5 ఫోటో కాపీస్ మీరు అరేంజ్ చేసుకుని ఉండాలి. ఓకే, అదొకటి. నెక్స్ట్ ఇంకొక కొన్ని ఫీజు వచ్చేసరికి మీకు ఇక్కడ చూడండి. ద ట్యూషన్ ఫీ ఫర్ ద క్యాండిడేట్స్ హూ స్టడీడ్ ఇన్ స్కూల్స్ సిచ్యుయేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అయితే 45,000 పర్ యానం ఫర్ పియూసి ప్రోగ్రామ్. అంటే 2 years ప్రోగ్రామ్ ఉంటుంది కదా, 2+4 years అన్నాం. ఫస్ట్ 2 yearsకి వచ్చేసరికి 45,000 ఫీజు ఉంటుంది. నెక్స్ట్ 4 years వచ్చేసరికి 50,000 పర్ యానం ఉంటుంది బీటెక్ ప్రోగ్రామ్కి. ఓకే, నెక్స్ట్ ఇది మీరే పే చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎప్పుడు అంటే ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ అనేది ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ కనుక మీరు అప్లై చేసుకున్నట్లయితే ఏపీ గవర్నమెంట్ సంబంధించి అది మీకు ఈ మొత్తం కూడా ఫీజు అనేది ఫ్రీగానే ఉంటుంది. ఓకే, సో ఇది దీనికి సంబంధించినటువంటిది. మీరు ఎగ్జామ్ మీరు అడ్మిషన్ టైంలో నియర్గా ఒక 3,000 ఇయర్ ఇక్కడ మెస్ ఛార్జెస్ ఇవన్నీ కూడా మెన్షన్ చేశాడు. సో ఫస్ట్ ఏంటి అంటే మీ యొక్క అడ్మిషన్ ప్రొసీజర్కి మీరు 530 అబోవ్ మార్క్స్ వచ్చినట్లయితే 530 అబోవ్ మార్క్స్ వచ్చినట్లయితే మేము చెప్పినటువంటి డేట్స్లో మీరు ట్రిపుల్ ఐటీ యొక్క సైట్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఆ రిలీజ్ చేసిన తర్వాత మీరు ఇమీడియట్గా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోండి. మేము రెగ్యులర్గా అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ బిలాంగ్స్ టు దిస్ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్, ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్ బాక్స్. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ.